బృహత్తర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ను ప్రజలంతా ఆశీర్వదించాలని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్రావు కోరారు. నగరంలోని 11వ డివిజన్ కట్టారాంపూర్లో ఆకుల నర్మదా నర్సన్న నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో రాజేందర్రావు పాల్గొన్నారు. 11వ డివిజన్ కు అత్యధికంగా నిధులు సాధించి అభివృద్ధి చేసిన ఘనత మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నదేనని రాజేందర్రావు తెలిపారు. రాబోయే రోజుల్లో డివిజన్ ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని, రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని హామీనిచ్చారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అండగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైసా పైసా కూడబెడుతూ అనేక బృహత్తర పథకాలను పేదల సంక్షేమానికి అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను దశలవారీగా మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన డివిజన్ వాసులు, మహిళలు, ప్రజలకు ఆకుల నర్మదా నర్సన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రచారంలో ముందంజలో ఉన్నామని, ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. ఫిబ్రవరి 11వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు, మాజీ ఎమ్మెల్యే ఆరిపెల్లి మోహన్, మాజీ సర్పంచ్ పిట్టల లింగయ్య, 11వ డివిజన్ వాసులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.